మనకు గ్రహాలు 9 అని తెలుసు. 10వ గ్రహం కూడా ఉందట. దాని పేరే అల్లుడు. దాని ప్రత్యేకతను చెప్పండి. శ్లోకం చూడండి. సదా వక్ర స్వదా క్రూర సదా పూజ మాపక్షతే కన్యా రాశి స్థితే నిత్యం జామాత దశమే గ్రహి. నవగ్రహాలకు ఈ గ్రహానికి తేడాలున్నాయి. ఆ గ్రహాలు ఎప్పుడో ఒకసారి వక్రీకరిస్తాయి. సూర్యచంద్రులకు అసలు వక్రగతే లేదు. రాహుకేతువులు ఎప్పుడూ వక్రంగానే చరిస్తాయి. మిగిలిన గ్రహాలు అప్పుడప్పుడు వక్రీకరిస్తాయి. కానీ జామాత అంటే అల్లుడు ఎప్పుడు వక్రంగా ఉంటాడు. శని మొదలైన వారు కొన్ని సమయాల్లోనే క్రూరులు, కొన్నిసార్లు శుభులుగా ఉంటారు. కానీ అల్లుడు ఎల్లప్పుడూ క్రూరుడే. నవగ్రహాలు నిమిత్త కాలంలోనే పూజలు జరుపుతారు. కానీ జామాత ఎప్పుడూ పూజ కోరుతాడు. ఇతర గ్రహాలు రాశులు మారుతుంటాయి. కానీ జామాత ఎప్పుడు కన్యా రాశిలోనే ఉంటాడు. అందువల్ల ఈ దశమ గ్రహం మిగిలిన వాటికంటే విలక్షణమైనది. అన్ని సక్రమంగా ఉంటే లేదంటే చాలా ప్రమాదం.